రౌడీ ముండా కొడక నాకు నెత్తురు చూస్తే కళ్ళు తిరిగి కానీ లేకపోతే నిన్ను ఈ పాటి కత్తించుకుని కసుక్కుని కడుపులో పొడిచేసి లొట్టుకుని మిరగాయల కూరంతో చూడండి. అపురూప సౌందర్యవంతుడి అట్లా జిల్లాలకు అందగాండి ఎదురుగా నన్ను పెట్టుకుని పూర్ణ అంటూ ఆ బండతో ఓరి యాదవా నన్ను అంటాను కానీ ఈ గొంతుకు మాత్రం పేరెట్టుకో. ఈ గొంతు సాక్షాత్తు దైవానుగ్రహం, మా జాతికి ఉన్న స్పెషాలిటీ. ఇంతకీ నీకేం కావాలి? ముందు పూర్ణమని పిలవోయ్. ఇదిగో నీకేం కావాలో చెబితే నేను ఇస్తాను కదా. మా పూర్ణక్క దగ్గర జీలకర్ర నీ దగ్గర ఉన్న గడక నువ్వు నాలే గోడక పెడకలాగా ముందు నువ్వు దూరంగా పోరా ఆడింగేదవా. చెట్టు గారు మా అసలు తినగారు అనివ్వండి. మొన్న కుర్రాడు టిఫిన్ కానీ ఇక్కడికి వచ్చాడు. వచ్చినా టిఫిన్ తినొచ్చు కదా. మరి వచ్చేదవా మంచినీళ్ళు ఎవరా అన్నాడు. నేను ఊరుకుంటానా? ఇదిగో ఆడి మెడట్టుకుని ఇదిగో ఒక కుడుపు నిలిపేశాను. గొంతులో నీకే అలవాటు. మీ ఆవిడ చీల రోజు గుంజుతూ ఉంటావు కదా. అమ్మతోడు ఆవిడ నేను ఉతికానా మరొకసారి ఆ మాట అన్నావంటే అంటాను. నువ్వు ఇక్కడున్నావా? నీకోసం నేను ఊరంతా ఏది మన ఊరి గట్లంతా తిరిగి ఆ పంచాయతీ రెండు పంచాయతీలు కదా, రెండు ఇక్కడికి వచ్చాను. నువ్వు ఇక్కడ తగలడ్డావా నా పిండగుడు? వచ్చాడుగా మీ సుపుత్రుడు. ఈ గాడులు కానక తీరు మొదలెట్టే ముంచిపోయేంత అవసరమే వచ్చిందని ఇలా చచ్చావురా. నేనేం చావలేదు, నిన్నే అమ్మ ఇంటికి చావమంది. మీ అమ్మకేమైనా చెప్పావేంట్రా? నేనేమి చెప్పలేదు నాన్న. నువ్వును నానోయ్ ఆ పిచ్చమ్మ లేదు పిచ్చమ్మ అదే నాన్న మన కోర్టు కాడికి వచ్చినప్పుడు నువ్వు ఇలా కోర్టుగా చూడు. ఆ పిచ్చమ్మ నువ్వు కలిసి నిడదవను గణపతి థియేటర్లో రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళారని చెప్పాను. ఏ సినిమా అనుకుంటున్నావు? మీ ఆయన దుబాయ్ మా ఆవిడ అమెరికా ఆ సినిమాకి వెళ్ళారని చెప్పాను అంతే. ఊరి అమ్మకోడు మాడ వీడుకో విపోయేటాన్ని వచ్చింది. ఊరిదేమిటో నాకు కొంప ముచ్చాడు రా బాబు. అయినా ఆ మాట ఎందుకు తెచ్చేసారో దౌర్భాగ్యుడా. మొన్న నా కోసం పెళ్లి సంబంధాలు వస్తే వద్దని పంపించోగా అందుకే చెప్పాను. అయినా నీకు పెళ్లి వయసు ఏం మించిపోయిందని పెళ్లి కావాల్సి వచ్చిందా? నా ఈడోళ్ళందరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని పిల్లలు అన్నారు. నాకు పెళ్లి లేదు పిల్లలు లేరు. పెళ్లి చేసుకుంటే పిల్లలకి చేసి పెట్టాలి వంట. అప్పుడేదో పడతాను కదా నా తంట. తిరగపోతే నా ఒళ్ళు మంట. పెళ్లి చేసి పండించుకుంటా నా పంట. పెళ్లి అదో 10 ఏళ్ళ దాకా పెళ్లి మాట ఎత్తే ఉంటే ఒళ్ళు రాదు. అయినా గల్లా దగ్గర కూర్చోరంటే ఇలా తగలడ్డాం ఎందుకు? మనకి ఎట్లా కూర్చోది ఒబ్బదయ్యే వ్యాపారం నేర్చుకోనండి. అది ఏ వ్యాపారం నా పిండాకుడు కొట్టుగాడు కూర్చొని రోజుగా కూడా అంటున్నాడు తెలుసా. పొద్దున్నోడికి నాను 1/2 కేజీ పంచదార చూస్తే 60 గ్రాములు తగ్గిందంట. ఆడు దబాయి చదివితే నీకు గదమాయించి తప్పుకున్నా. నానోయ్ నిన్న ఒకడికి ఎవరో మన గణేశ్వరరావు గారు లేరు, ఆయనకి ముక్కు పొడం అనుకుని కాపీ పొడం ఇచ్చాను. ఆయన యాలంగోగోగో వినాయక చవితి జరుగుతుంది కదా అక్కడ పట్టేసుకున్నాడు. నన్ను పట్టేసుకుని యారా శెట్టి కొడక నాకు ముక్కు పొడం ఇమ్మంటే కాపీ పొడం ఇస్తావా అని దబాయించి అడిగాడు. నేను తెలివైనను కాబట్టి గదమాయించి తప్పుకున్నాను తెలుసా. నువ్వు ఎంతో తెలియడు కాబట్టి తప్పించుకున్నావు.
అదే మీ నాన్న అయితే ఈ పాటికి జాయింట్లు పాయింట్లు ఊడిపోయేవి. ఏదో మొండా కొడక, నేనంత ఎదవను అనుకున్నావా? మొన్న ఒక ఎదవా నా మీదకి ఎగబడితే వెనక ముందు చూడకుండా అలా అరకిలో రైస్ వేసాను. గురు తప్పి గోడకు తగిలిందని లేదా ఏదో మొఖం పచ్చ అయిపోయి అమ్మతోడు. ఇగో సింగినాథం ఆడు మా నాన్నే పెట్టి కన్నాడు తెలుసా? మరి చెప్పవే. ఇదిగో వెనకే అన్ని మళ్ళీ నేను ముందు మాత్రం పెద్ద గొప్పలు చెప్పుకుంటాడు మీ నాన్న. ఇదిగో నోరు పోయిరా. మా ప్రతాపు నీకేం తెలుసు? పూర్వకాలంలో మా జాతి వాడు కత్తి పట్టి యుద్ధ రంగంలో అడుగు పెడితే అమ్మో కత్తి చూస్తేనే కడి తిరిగిపోయి పడిపోతావు కదా. నువ్వు యుద్ధం చేసావా? అంత అబద్ధం. అంత అబద్ధం చెప్పే తరం నాకేంటి? అబద్ధమే. ఇదిగో ఎప్పుడు చూసినాను మా తాతలు నేతలు తాగారు మా మూర్తి చూడండి అన్నట్టుగా ఎప్పుడు గొప్ప చెప్పుకోవడం కానీ చేసేదాను ఉందా? నోరు పోయిరా. మా గొప్పదనం నీకేం తెలుసు? పూర్వకాలంలో మేము గొంతెత్తితే గాడులు వచ్చేవంట. నీ స్వార్థం. మేము గొంతెత్తితే గానకచేరి. అబ్బా తండ్రి కొడుకులిద్దరు నా హోటల్ వచ్చి గానకచేరి మొదలెట్టారే. ఇదిగో ఎప్పుడు చూసినా గొప్ప చెప్పుకుంటారు కానీ మీరు యుద్ధం చేయటం కానీ మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేయటం కానీ మీరు సంగీత కచేరీలు పెట్టడం కానీ ఎప్పుడు చూడలేదు మేము. వెనక విష్ణుమూర్తి ఈశ్వరం చూస్తే అర్జునుడు అంతడు వాడే అదిరి పడ్డాడంట. నా ప్రతాపం చూస్తే నీ ప్రాణాలే పోతాయి. అబ్బో మాటలకేం గోడలు దాడుతున్నాయి, వ్యవహారాలు చూస్తేనే ఇలా ఉన్నాయి. ఇదిగో ఆ 2 మూటలు తీసి పోతాను. ఏదో మోహన్ నువ్వు ఇదిగో అన్నపూర్ణమ్మ ఇంతడు అందగాడు అక్కడ దొరకలేదు. నీ హోటల్లోనూ కాస్త నా బోటి గట్టో నుంచి చూరదు. వంట రాడదండి. అమృతిలోకి వచ్చింది హోటల్. వంట రాడదండి. నాకు హోటల్ సరిపోతుంది కానీ బాబు కొడుకులు ఇద్దరు మా హోటల్ వచ్చి కచేరీ మొదలెట్టారు. టీలు కాఫీలు గట్రా ఏమైనా తాగుతారా? అందుకేగా వచ్చింది. ఏది 2 కాఫీలు ఇవ్వు. పూర్ణమ్మ మా నాన్నకి కాఫీలో కాస్త పంచదార తక్కువై. ఓ పూర్ణమ్మ విన్నావా? మా నాన్నకి కాఫీలో కొంచెం పంచదార తక్కువై. నాన్నకి ఎవరు చెప్పా? మా నాన్నకి కొడక. అన్నపూర్ణమ్మ నాకే జబ్బు లేదు. చిన్నప్పటి నుండి ఇప్పుడు వరకు జలుబు చేస్తే తప్ప తుమ్మెరగను. కాకపోతే ఎవరైనా గట్టిగా అరిస్తే గుండెదోడ ఒక దెబ్బ పడితే చలి జ్వరం, నెత్తిరి చూస్తే కళ్ళు తిరుగుతాయి అంతే. మీరు సావడానికి అవి సరిపోతారే గాని ఇంతకీ మొన్న నేను మా సింగనాథన్ మీ కొట్టుకాడికి పంపిస్తే బొంబారావు అంటే అలా పురుగులు పట్టిన రవ్వ ఇచ్చారేంటి? అమ్మతోడు మొన్న నేను కొట్లు లేను. ఎక్కడికి వెళ్ళారు? ఇక ఆటల పోటీకి వెళ్ళా. ఆటల పోటీకి ఏం ఆటలు? ఫుట్బాల్. ఫుట్బాల్ ఏమో అనుకున్నాను. అయితే ఇదిగో ఆ వేళ మా కేసీఆర్ గారిని కొట్టు చూతుండయా స్వామి మా ఓడి తెంగరోడు అని చెప్పా. నేనే ఆయన ఇచ్చి పంపించి ఉంటాడు. నేనుంటే బొంబాయి రవి ఇంకర్మ బంగారు రవి ఇచ్చి పంపించిన వాడిని. అది ఒరే సంటూడా నాకు అలా బజార్లో పని ఉంది కానీ నేను వస్తాను. నువ్వు ఇంటికి పోదా. నాకు తెలుసు నీకు బజార్లో ఏం పని ఉందో. ఆ కామాసి ఇంటికే పోతావు కదా, ఇంటికి రా. అమ్మకు చెప్పి నీకు పెళ్లి చేయిస్తా. ఇదిగో పూర్ణమ్మ డబ్బులు ఇగో. పూర్ణమ్మ నీ హోటల్కి ఏ సరుకులు కావాల్సి వచ్చినా కాగితం అలా కవర్ చేసావనుకో రిక్షాలో ఇలా పంపించేస్తాం. వాటికి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వాటి సంగతి తర్వాత చూసుకుందాం.
అలాగేలేండి, మీరు ఆ మాత్రం సహాయం చేయాలి కానీ మా హోటల్ కలకల్లాడిపోతుందిలే. అతిగది మాట, నా మీద ఆ మాత్రం విశ్వాసం ఉంటే చాలు. మరి నేను వెళ్ళొస్తానే. వెళ్ళండి, వెళ్ళండి. సచ్చినవాడు టిఫిన్ తీసొచ్చినప్పుడు ఆ బీడీ ముక్కలు, సిగరెట్ పీకలు, వాటర్ ప్యాకెట్లు మా ఐదారు గారు ఎలా ఆడంగి విధవా, కళ్ళు నెత్తికెక్కా, ఒళ్ళు పొగరెక్కిందా? అయ్య బాబాయ్ బాబాయ్, మనిషిని కూడా చూడకుండా మీద కూడిసేస్తున్నా. బాబాయ్ నరసింహరావు గారు చూడలేదండి, నా కళ్ళు పేలిపోను, నా చేతులు ఇరిగిపోను. పూలు చాలవలస మీ మీద మా ఇదారి అయ్యో ఏమనుకోకండి, క్షమించండి. నువ్వెందుకు చూస్తావురా? నిన్ను అన్నపూర్ణమ్మ 3 పూటలా పాడిగేదని మేపుతున్నట్టు చెప్తే కళ్ళు పొరువెక్కి కళ్ళు అబ్బా, తిండి తగ్గించు, మందం తగ్గి మైండ్ బాగా పనిచేస్తుంది. బావగారు నాతో సరసమాడుతున్నారు, బాగా నాతో సరసం మాట్లాడుతున్నారు. ఏంటి నీతోటే? రామ రామ, ఇక్కడ ఎవ్వరూ లేరు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నా ప్రిస్టేజీ ఎల్లకాలంలో కలిసిపోయేది. ఇట్టడి ఎదవ కూతల పుయ్యమాక అలాగే చీరేసి నువ్వు లేచి తినేయగలవు. ఇదిగో బాబు గారు, నరసింహ బాబు గారు, మీరు కోరుకుంటే నాలుగేంటి తలకాయ కూడా ఇచ్చేస్తాను. తలకాయ వద్దు, తాటికాయ వద్దు, కానీ నన్ను ఇసిగించేసిన తలకాయ తినేసేలా ఉన్నా కానీ వచ్చాడు ఇక్కడి నుంచి లోనకు పోయి అన్నపూర్ణముతో నేను వచ్చాను. పూర్ణక్క చూడు ఎవరొచ్చారు. అబ్బో సావుకారు గారు, మా చిన్న హోటల్కి దయచేశారేమిటో విశేషం. హోటలు చిన్నదా పెద్దదన్నది కాదు సమస్య, సరుకు రుచిగా ఉందా లేదా అన్నది పాయింట్. ఆహా, మా హోటల్కి అంత మంచి పేరుందని నాతో ఎవరు అనలేదే. తల్లి సిగదరగా నేను అంటున్నానుగా, సందుల్లోనూ గొంతుల్లోనూ తిరిగి చల్లారిన సరుకు కరవటబడ్డ ఎదవలకి ఏం తెలుస్తుంది టేస్ట్? నాలాంటి అనుభవం ఉన్న వాడికి తెలుస్తుంది టేస్ట్ అంటే ఏంటో. అది సరే గాని ఇంత పెద్ద సావుకారులు అయ్యండి ఇలా హోటల్ అంటే తిరగడం ఏం బాగుంటుంది? మీరు అడిగితే మీకు ఇంట్లో బ్రహ్మాండంగా చేసి పెడతారుగా. ఎవరు చేసి పెడతారు? నా మంచి చెడ్డలు చూడడానికి, తిండి తిన్నావా లేదా అని అడగడానికి, నా యోగక్షేమాలు విచారించడానికి పట్టుకున్న భార్య ఉంటేగా. మరో పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవచ్చు, తల్లి సిగదనగా పెళ్ళిడి కొడుకు ఈడికొచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని నేను పెళ్లి చేసుకోవడం ఏమంత బాగుంటుందా? మీ అబ్బాయి గారికి ఏమన్నా సంబంధం చూస్తున్నారా ఏమిటి? వాడికి ఎవరిస్తారు? పొద్దున్న లెగితే పూరుగుడుతో చుట్టూ సంఘ సేవ ప్రజాసేవ అంటూ తిరిగేవాడికి పిల్లని ఎవరిస్తారు చెప్పు? మీ అబ్బాయి చేసే పని చాలా మంచి పని, అది చూసి మీరు చాలా గర్వపడాలి, అభినందించాలి కూడా. అభినందనలు ఆప్యాయతలు బాగానే ఉంటాయి, తల్లి సిగదరగా అభినందించబడ్డవాడు ఒక్కడు కూడా ఈ చరిత్రలో సుఖపడ్డట్లేదు. చిన్న వయసు, జీవితానికి అర్థం తెలియక ఇప్పుడు వచ్చే పిచ్చి పిచ్చి సినిమాలు చూసి ఈ రాజకీయ నాయకులు చెప్పే ఉపన్యాసాలు విని చెడిపోయాడు నా కొడుకు. ఈనాడు కాపైనా ఏనాటికైనా మీ రవిబాబు చేసే పని మంచి పని, గొప్ప పని, మీరు మెచ్చుకునే తరుణం తప్పక వస్తుంది. అయితే నువ్వు కూడా వాడి పార్టీ అన్నమాట. రేపు గొప్ప తీసి పంచాయతీ ఎన్నికల్లో నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే నా కన్న కొడుకు ఓటు కూడా నాకు పడేలా లేదు. నా ఓటు కూడా మీకే పడదు. నవ్వులతో సరిపెట్టేయడమేనా? తల్లి సిగదనగా నాకేమైనా ఇచ్చేది ఉందా? ఏమి తీసుకుంటారు? టీయా కాఫీయా? ఏముంది ఏంటి మన దగ్గర వేడిగా? ఈ అన్నపూర్ణ కొట్లు అన్ని వేడిగానే ఉంటాయి, చల్లారని సరుకు దొరకమన్నా దొరకనే దొరకదు. తల్లి సిగదనగా చల్లారిన సరుకు తింటాం. ఇదిగో ఈ నరసింహకి అలవాట్లేదు. ఏదోలేండి, మీలాంటి పెద్దవారు మా హోటల్కి వస్తుంటే మాకు కూడా 4 డబ్బులు వస్తాయి, మంచి పేరు కూడా వస్తుందిలేండి. చూడు అన్నపూర్ణ,
ఆడపిల్లవు, మంచి వయసులో ఉన్నావు. ఇలా ఒక్కదానివే ఉండాలంటే నీకు భయంగా లేదా? భయమా? భయం ఎందుకండి? ఆయన రామాయణ కాలంలోనే రావణాసులు అంతరించిపోయారు కాబట్టి ఈనాడు ఒంటరి ఆడదానైనా ధైర్యంగా బతకగలుగుతున్నాను. తల్లి సిగదరగా రాక్షసులు అంతరించిపోయినా రావణాసురులు ఇంకా అంతరించిపోలేదు. పువ్వు చుట్టూ తుమ్మి తిరిగినట్టు ఆడదాని చుట్టూ మగాడు ఎప్పుడు అనుసరిస్తూనే ఉంటాడు. అలాంటి వాడు ఏదో ఒక రోజు దెబ్బ తినక మానడు. ఓకే, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటాయి, ఆ దెబ్బ నా చేతిలోనే ఉంటుందేమో. చూడన్నపూర్ణ, ఒక్కదానవే ఉన్నావు, వయసులో ఉన్నావు, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి సర్లేండి, మరి నేను వస్తాను. అదేంటి టీ కాఫీ అడిగారు, ఏమి తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు? అసలు నేను వచ్చింది కాఫీ కోసం కాదు. నిన్ను చూసినప్పుడల్లా నాకు బాగా కావలసిన వాళ్ళు ఎవరిలో చూస్తున్నట్టు అనిపిస్తుంటేను ఓసారి వచ్చి చూసి పరామర్శించిపోదామని వచ్చాను. అయినా వస్తాను. అలాగే అండి, వెళ్ళిరండి. నా దగ్గర నీ కపట ప్రేమలు చూస్తా. పిల్లమ్మ ఆడు పిల్లాడు పైన పడతానంటాడు. చూడు పిల్లమ్మ పాడు పిల్లాడు పైన పడతానంటాడు. పిండితోటి నీళ్ళకెళితే పిండితోటి నీళ్ళకెళితే సందు కాసి సైగ చేస్తాడు. ఒంటరిగా వస్తవుంటే ఈల వేసి కోల చేస్తాడు. గొప్ప చిక్కులు పెడతా ఉంటాడు. చూడు పిన్నమ్మ ఆడు పిల్లాడు పైన పడతా ఉంటాడు. చందమామ కింద నేను చందమామ కింద నేను తడిక చాటు చేసుకొని తలకి స్నానం చేస్తా ఉంటే గోడ ఎక్కి కోతా ఉంటాడు. గొప్ప సిక్కులు పెడతా ఉంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పడతానంటాడు. చూడు పిన్నమ్మ పాడు పిల్లాడు పైన పడతానంటాడు.